హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అల్లం నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను. ఈ పచ్చడి ఎన్ని రోజులున్నా పాడవదు. పర్ఫెక్ట్ కొలతలతో చెప్పేస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ అల్లం తీసుకున్నాను. అల్లాన్ని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలండి. నాకైతే బాగా ఎక్కువగా ఎండిపోవడం వల్ల ఆయిల్లో వెంటనే వేగిపోయినాయి. ఇక్కడ ఆయిల్ పెట్టుకుని స్టవ్ పైన ఈ అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లానికి సరిపడా కొలతల్లో 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ చింతపండు కూడా తీసుకోవాలండి. కారం, ఉప్పు సరిపడగా చూసి వేసుకుంటే సరిపోతుంది. అల్లం వేగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని వేడి నీటిలో వేసి నానబెట్టి ఉంచుకోవాలండి. ఉట్టు తీసేసిన చింతపండుని ఇలా వేడి నీటిలో వేసి నానబెట్టేసుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుందండి. మిక్సీ అంటే కొంచెం డ్రైగా ఆడడం వల్ల తొందరగా నలగదు. దానివల్ల మేము రోట్లో రుబ్బామండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది రోట్లో రుబ్బుకున్న పచ్చడి. దీనికి సరిపడా 1/2 కేజీ బెల్లం కొలుచుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకుంటే చూసుకుని సరిపోతుందండి. దీని తర్వాత రోట్లో అల్లం ముక్కల్ని వేసేసి ఒకసారి దంచేసుకోవాలండి బాగాను. అల్లం కొంచెం నలిగిన తర్వాత చింతపండును కూడా వేసి బాగా రుబ్బేసుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం కారం కూడా వేసి అదంతా నలిగేంత వరకు రుబ్బేసుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా వేసి రుబ్బేసుకోవాలి. పచ్చడి మాత్రం అసలు తడి లేకుండా రుబ్బుకుంటేనే పచ్చడి నిలవ కాగుతుందండి. మా అమ్మగారు అయితే చాలా ఓపికగా రోట్లో రుబ్బుకున్నారు పచ్చడి. రోట్లో రుబ్బినప్పుడు పచ్చడి కొంచెం టైం పట్టినా కానీ దాని రుచే వేరు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతే, నలిగిపోయింది చూసారు కదా. దీన్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ ఒకసారి వేసి తాలింపు వేసేసుకోవడమేనండి. ఈ పచ్చడి 6 నెలలైనా కూడా అస్సలు పాడవకుండా నిలవ కాగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.